బడ్డీ 'నారి నారి నడుమ మురారి'. సాధారణంగా రివ్యూలు అందరూ చెప్తారండి. కానీ ఈ సినిమాలో ఇది కొంచెం మార్చుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేది అని మనకు తెలిసిన జ్ఞానంలో కొన్ని సలహాలు ఇవ్వడానికే మనం మళ్ళీ రివ్యూలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సినిమా నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సేమ్ నా 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' ఆ రివ్యూ చూసుంటే అలాంటి ఫీలింగే కలిగింది నాకు. క్యారెక్టర్ ఎందుకు ఇలా ఉంది? ఈడికి ఆల్రెడీ పెళ్లయిపోయిన తర్వాత సారీ స్పాయిలర్ అలర్ట్. ఈడికి ఆల్రెడీ పెళ్లయిపోయిన తర్వాత ఈడు మళ్ళీ ఈ పిల్ల వెంట తిరుగుతున్నాడు. డివోర్స్ తీసుకోలేదు. ఎందుకు ఇలా రాస్తున్నారు అని ఫ్రస్ట్రేట్ అయినా బట్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఐ యామ్ కంప్లీట్‌లీ సాటిస్ఫైడ్. సినిమాలో ఇది మార్చుండొచ్చు, ఇది తగ్గుండొచ్చు అని నాకు ఎలాంటి కంప్లెయింట్ లేదు. సినిమా చాలా బాగుంది అండ్ వెరీ వెల్ రిటన్. ఆ పెన్ ద పెన్ విచ్ దే యూజ్డ్ టు రైట్ ద స్టోరీ ఈస్ వెరీ పవర్‌ఫుల్. అంటే చాలామంది సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. వాళ్ళ కన్వీనియన్స్ కోసం క్యారెక్టర్‌లు వచ్చేస్తున్నాయి. వాళ్ళు చెప్పాల్సిన మాటలన్నీ ఆ టైంలో చెప్పేస్తున్నారు. అంటే ఐ ఐ డోంట్ ఐ కన్సిడర్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రైటింగ్. అంటే ఒక సినిమా రాసేటప్పుడు మీకు తప్పకుండా ఆ టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ఇందులో 100% ఉంది. రెండోది నరేష్ గారి ట్రాక్‌లో ఆ విషయంలో వ్యతిరేకించడానికి ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అనిపిస్తది. చట్టపరంగా గానీ, ధర్మపరంగా గానీ అంతా కరెక్ట్‌గా ఉంది. ఒక ముసలోడు ఒక 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు కలిసి ఒక బేబీని కంటారు. నువ్వు దూరం చూసినప్పుడు ఇట్స్ న్యాచురల్. ఇట్స్ ఎ ప్రాసెస్. బట్ నువ్వు దగ్గరికెళ్ళి ఒక ముసలోడు అయిపోయి ఉండి, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కంటే కూడా నీ వయసు ఎక్కువ. నువ్వు ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటావు అనేది మనం యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడతది. బట్ ఫర్ మీ ఐ హావ్ నో కంప్లెయింట్ అట్ ఆల్. దట్ వాస్ వెరీ వెల్ రిటన్ అండ్ దట్ ఈస్ అది చాలా ధైర్యంగా ఆ స్టెప్ తీసుకున్నారు. తర్వాత కథ విషయానికొస్తే హీరో ఫస్ట్ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని విడిపోవాల్సి వచ్చినప్పుడు ఆడికంటూ ఏ ఆలోచన ఉండదు. హి ఈస్ కంప్లీట్‌లీ లాయల్ అండ్ కంప్లీట్‌లీ కమిటెడ్ టు ద గర్ల్. కానీ ఆళ్ళ ఫాదర్ ఎప్పుడైతే చచ్చిపోతా అంటాడో, ఇప్పుడు ఆళ్ళ ఫాదర్ నిజంగా చచ్చిపోతే, ఆ విషయం ఈ అమ్మాయికి తెలిస్తే, దానికి కారణం ఈడే అని తెలిస్తే, అప్పుడు బతుకున్నంత వరకు ఆ గిల్ట్ వాడిని వెంటాడుతది. అది వాడు యాక్సెప్ట్ చేయలేడు. అందుకని వాడు డిసైడ్ అయిపోయి, ఆడిపైన వాడే ఒక నెగెటివ్ ఇంప్రెషన్ ఆ అమ్మాయికి వచ్చేలాగా చేసి దూరం అయిపోతాడు. ఐ జస్ట్ లవ్ దట్ పాయింట్. అంటే మనం ప్రేమించినప్పుడు, మనం ఆ పర్సన్‌కి దూరం అయిపోవడానికైనా సిద్ధమవుతాం గానీ, మన వల్ల ఆ అమ్మాయి బాధపడటం, ఆ అమ్మాయి బాధపడడానికి కారణం మనమే అని మనకు తెలియటం, అది చాలా నరకంగా ఉంటది. సో, ద వే హీ హ్యాండిల్డ్ ది సిట్యుయేషన్ ఈస్ వెరీ వెల్ రిటన్. అండ్ సెకండ్ పార్ట్‌లో కూడా లాస్ట్‌లో సంతకం పెట్టేటప్పుడు వాడు నిజం చెప్పేస్తాడని అందరికీ తెలుసు. కానీ ఆ అమ్మాయి వెంటనే వాడిని హగ్ చేసుకొని ఇదంతా నువ్వు చెప్పినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన ఇద్దరం కలిసి ఉందాం అని అంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశా కాదు. కానీ వాళ్ళు 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటారు. మళ్ళీ ఇద్దరు ఫోన్‌లో పోట్లాడుకుంటారు. ఇదంతా ఎందుకంటే ఫస్ట్ కేస్‌లో వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు కదా! సెకండ్ కేస్‌లో ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఒప్పుకొని తీరాలి. అంటే సారీ ఏదో ఒక రకంగా వాడు ఆళ్ళ నాయన కాళ్ళు పట్టుకొనైనా ఆడిని కన్విన్స్ చేయాలి. లేదంటే వెయిట్ చేయాలి. ఏదో ఒకటి చేయాలి గదా! సో, వాళ్ళ నాన్న కన్విన్స్ అవ్వడానికి ఆ క్లైమాక్స్ అలా మార్చారనిపించింది. టోటల్‌గా అయితే ఇట్స్ లాఫ్టర్ రైడ్. మీరు తప్పకుండా చూడండి. నా 'బాల వైకుంఠపురంలో' హీరో చెప్తాడు. మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్తారు. మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి. కానీ మీరు నిజం చెప్తేనే కదా సార్ మీ ప్రేమ ఎంత బలమైందో తెలుస్తది. ఎప్పుడైనా నిజం పైన కట్టిన రిలేషన్‌షిప్ రాక్ సాలిడ్ లాగా బలంగా ఉంటది అని. యాక్చువల్లీ ఈ సినిమాలో ఆ పాయింట్‌ని చాలా గట్టిగా చెప్పాడండి. యాక్చువల్లీ గట్టిగా చెప్పలేదు. చాలా బ్యూటిఫుల్‌గా, కన్విన్సింగ్‌గా చెప్పాడు. అంటే మీకు 'కభీ అల్విదా కహనా' అనే సినిమా ఉంటది. సినిమా స్టోరీ అంతా చాలా వియర్డ్‌గా ఉంటది. ఆ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తది. బట్ అట్ ద ఎండ్ ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తాడు. అంటే ఎప్పుడైనా సరే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికి పునాది ప్రేమ అయి ఉండాలి అని. అయితే ఈ సినిమాలో మీరు ఎప్పుడైనా సరే మీ రిలేషన్‌షిప్‌ని నిజం పైన కట్టాలి. ఏంటేంటో బ్యాగేజీలు పెట్టేసుకొని ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తే అది ఏదో ఒక రోజు మీ బ్యాగులతో సహా సముద్రంలో మునిగిపోతది. కాబట్టి ఫస్ట్ యూ ఎక్స్‌చేంజ్ యువర్ థాట్స్ అండ్ రిజర్వేషన్స్. ఆ తర్వాత మీరు రిలేషన్‌షిప్‌కి కమిట్ అవ్వండి. వాడంతా చాలా సన్నగా కనిపిస్తాడు. కుర్రోడు చాలా స్మార్ట్‌గా కనిపిస్తాడు. అండ్ సంయుక్త మీనన్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. రెండో అమ్మాయి కూడా చాలా బాగుంది. 'నారి నారి నడుమ మురారి'.